పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకునే చాలామంది పేషెంట్స్లో చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. సాధారణంగా నన్ను ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు పేషెంట్స్ ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలని చెప్పినప్పుడు సాధారణంగా వాళ్ళు అడిగే డౌట్స్ ఏంటి అండ్ ఆ డౌట్స్కి క్లియర్ ఆన్సర్స్ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎవరిలో అయితే సెక్షువల్గా ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా అంగం గట్టిపడక ఇబ్బంది పడతారో అటువంటి పేషెంట్స్లో చేసే సర్జరీయే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. అయితే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకునే చాలా మంది పేషెంట్స్ స్టార్టింగ్లో అడిగే కామన్ డౌట్స్ ఏంటి అనంటే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇది ఇంప్లాంట్ అనేది యూజ్ అయింది అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, పెయిన్ ఏమన్నా ఉంటుందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అని. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సర్జరీ చేయించుకున్న తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనేది. ఎందుకు అనంటే ఎవరైనా సరే యూరిన్ పోసుకునేది కూడా ఆ పెన్నిస్ నుంచి వచ్చే యురెత్రా నుంచి యూరిన్ పోసుకుంటారు అండ్ ఇంప్లాంట్ సర్జరీ కూడా పెన్నిస్కే కాబట్టి చేసేది. ఇవన్నీ వాళ్ళకు ఉండే వెరీ జెన్యూన్ క్వశ్చన్స్ అనమాట. ఇది సర్జరీ చేయించుకున్న తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనేది. అండ్ ఫోర్త్ డౌట్ వచ్చేసి ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుందా అనేది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి సర్జరీ చేయించుకున్న తర్వాత ఎరెక్షన్తో పాటు అంటే అంగస్తంభన సమస్యతో పాటు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది అనేది. సాధారణంగా ఓపీలో చాలామంది పేషెంట్స్ ఈ 5 డౌట్సే అడుగుతారు. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా క్లియర్ అయిద్దా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా. అండ్ ఇవి జనరల్గా పేషెంట్స్ అడిగే డౌట్స్. అండ్ కొంతమంది ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ట్యాబ్లెట్స్ ఏమైనా వాడాల్సి వచ్చిద్దా, సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది.